శ్రీరామ శ్రీ మాత్రే నమః. ప్రేక్షక మహాశ్రేయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు విప్రి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా మీకు జ్యోతిష శాస్త్రపరంగా చాలా వీడియోలు చేసి మీకు అందించగలిగాను. అందరూ తాలూకా అభిమానాన్ని దూరమని కొన్ని ప్రశ్నలు అడగడం చేత లగ్నం ముందు గురించి తాలూకా ప్రభావం తెలియజేయవలసిందిగా కొంతమంది అడిగారు. అది మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి లగ్నం ముందు గురుడు ఎంతవరకు ఉపయోగపడతాడు, ఎంతవరకు ఇబ్బందులు పడతాడు అనేది కొంతమంది అడిగారు కనుక ఆ 12 వీడియోలని నేను చేస్తున్నాను. ఇప్పుడు వృశ్చిక లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం గురునికి మిత్రక్షేత్రం అవుతుంది కాబట్టి అందులో ఉండేటువంటి లగ్నం మందు గురుడు ఉన్నట్టయితే ఆడపిల్లలు అయితే మంచి అందంగా ఉంటారు, మంచి శరీర ఛాయ ఉంటుంది, కళాత్మకమైనటువంటి హృదయం ఉంటుంది, సాంఘిక పరిజ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత మగపిల్లలు అయితే మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు, మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. లగ్నం మందు గురుడు చిన్న స్థూలకాయం ఉన్న అందమైన స్థూలకాయం కూడా మగపిల్లలకు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వీరు సామాజిక పరివర్తన, మంచి ఏకాగ్రత శక్తి ఇవన్నీ కలిగి ఉంటారని చెప్పేసి అనుకోవడంలో సందేహం ఉండదు. కాకపోతే ఇతర గ్రహాల ప్రభావాల తలక కొంతవరకు పరిశీలించిన తర్వాత దశ అంతర్దశలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయే తప్ప వృశ్చిక లగ్నంలో గురుడు తప్పనిసరిగా మేలు చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండవ స్థానమైనటువంటి ధనస్సు గురుని తాలూకా మిత్రక్షేత్రం, అది స్వక్షేత్రం. గురుని తాలూకా స్వక్షేత్రం అయినటువంటి ధనస్సులోని అక్కడ కూడా వృశ్చిక లగ్నానికి రెండవ స్థానం ధనస్సులో గురుడు చాలా ఉపయోగపడతాడు. అది సంపద క్షేత్రం, అది నేత్రక్షేత్రం, సంపద క్షేత్రం, కుటుంబ క్షేత్రం ఇవన్నీ కూడా చెప్పబడతాయి రెండవ స్థానానికి. అయితే నైసర్గిక శుభగ్రహానికి రెండవ స్థానం అంత మంచిది కాదు, కానీ అక్కడ ఉండేటువంటి గురుడు కూడా చాలా న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తికి మంచి వికాసాన్ని ప్రసాదిస్తాడు, మంచి భాషా పరిజ్ఞానాన్ని కలుగు చేస్తాడు, తర్వాత ఉన్నతమైనటువంటి చదువుల్ని ప్రసాదిస్తాడు, తర్వాత మంచి కుటుంబాన్ని ప్రసాదిస్తాడు, సకాలంలో అన్ని అవసరాలు తీరే అవకాశాలు కూడా కల్పిస్తాడు, ఆర్థికంగా కూడా బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక మూడవ స్థానమైనటువంటి మకరంలో గురుడు ఉన్నట్టయితే అది శని క్షేత్రం. ఆ శని క్షేత్రంలో గురుడు ఉన్నట్టయితే వృశ్చిక లగ్నానికి వృశ్చికం, ధనస్సు, మకరం అక్కడ గురుడు ఉన్నప్పుడు మూడవ స్థానంలో బాలారిష్ట దోషం అనేది గురునికి ఆపాదించబడుతుంది. కాబట్టి అక్కడ శని క్షేత్రం కాబట్టి ఆ మూడవ స్థానంలో గురు మహాదశ లగ్నమందు గురుడు కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అది చిన్నతనంలోని అక్కడ కానీ వచ్చినట్టయితే బాలారిష్ట దోషం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉంటాయి. అది మధ్యస్థంలో వస్తే ఆ గురు మహాదశలో కొంచెం ఆర్థిక భారం, కుటుంబ వ్యవస్థ, కొన్ని భారాలు, అధికమైనటువంటి ఒత్తిడి, తర్వాత విద్యాబుద్ధుల్లో జ్ఞాపక శక్తి తక్కువ ఉండడం, తర్వాత అనేక రకాల వాహన ప్రమాదాలు చిన్న ఉండడం, ఇవన్నీ కూడా దాని ద్వారా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అంత మాత్రం గురు ప్రభావం వల్ల మాత్రమే కాదని మనం గ్రహించాలి. అక్కడ ఉండేటువంటి దశ అంతర్దశలు కూడా మనం గమనించి వాటి ప్రభావం బాగానే ఉన్నట్టయితే మాత్రం ఈ బాలారిష్ట దోషంలో ఉండేటువంటి గురు ప్రభావం కొంత తగ్గుతుంది. దానికి గోచారం కూడా జడ్జ్ చేసినట్లయితే ఆ గడ్డు కాలాన్ని మనం అధిగమించవచ్చు. ఆ విషయం కూడా జ్యోతిష శాస్త్రజ్ఞులు చెప్తారు. కాబట్టి దానికి తగినట్టుగా ఏవో చిన్న ముహూర్త విభాగంలో చెప్పినట్లుగా చిన్న పరిష్కారాలు చేయించుకొని శివారాధన చేసుకున్నట్టయితే ఆ లగ్నమందు గురుడు తప్పనిసరిగా తృతీయంలో ఉండేటువంటి గురుడు తాలూకా ప్రభావం తప్పకుండా మంచి చేస్తుందని మనం భావించవచ్చు. ఇకపోతే చతుర్థ స్థానం కుంభంలో కూడా శని క్షేత్రమే. ఆ శని క్షేత్రంలో అది విద్యా, మాతృ, గృహ, వాహన సౌకర్యాలు ప్రసాదించేటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలోని గురుడికి వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ 4వ స్థానం అవుతుంది. 4వ స్థానం అర్ధాష్టమ గురుడు అంటాడు. అర్ధాష్టమ గురుడు బాల్యంలో పెద్దగా ఇబ్బంది పెట్టదు, కానీ మధ్యస్థంలో వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుంది. ఉద్యోగ భద్రత కొంచెం లోపిస్తుంది, తర్వాత ఉద్యోగ అన్వేషణ కూడా కొంచెం సక్రమంగా జరగదు, తర్వాత ఆర్థిక పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తర్వాత కుటుంబ వ్యవస్థ కూడా కొంతవరకు కూడా మానసికంగా, శారీరకంగా కొంచెం గుర్తింపు తక్కువగా ఉంటుంది. కాబట్టి అర్ధాష్టమ గురు ప్రభావం మాత్రం కొంచెం గమనించాలి. దానికి కూడా జాతకంలో ఉండేటువంటి మిగతా గ్రహాల తరగా దశ అంతర్దశల ప్రభావాలు కూడా మనం చూసుకుని గోచారాన్ని జడ్జ్ చేసి ముహూర్త విభాగంలో చెప్పినటువంటి చిన్న పరిష్కారాలను మాత్రం మనం గురువుని చేయించుకోగలిగితే తప్పకుండా అర్ధాష్టమ గురుని తరగ ప్రభావాలు కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి.
ముఖ్యంగా మానసికమైనటువంటి వికాసం కొంచెం కల్పించుకోవాలి, ఏదొచ్చినా తట్టుకునే శక్తిని కలిగి ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా మనిషి కొంచెం చైతన్యాన్ని పొందగలిగితే తప్పకుండా అర్ధాష్టమ గురుడి అయినటువంటి కుంభంలో ఉండేటువంటి గురుడిని మనం అధిగమించవచ్చు. ఇకపోతే పంచమ స్థానమైనటువంటి మేనంలో గురుడు 5వ స్థానంలో వచ్చినప్పుడు అది పంచమ స్థానం పుత్రస్థానం అవుతుంది. పుత్రపుత్రికా స్థానం. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి సంతానం కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానం కలగకపోదు అంటే కారకో భావనాశాయ అంటే పుత్రకారకుడు పుత్రస్థానంలో ఉండడం అంత మంచిది కాదని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతుంది. కానీ చాలా మందికి పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల స్వక్షేత్రం అవడం వల్ల సంతానం కలిగిన విశేషాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ పంచమ స్థానంలో ఉండేటువంటి గురు ప్రభావంలో పుత్రపుత్రిగా సంతానాన్ని మనం అభిలషించినప్పుడు తప్పకుండా సఫలీకృత అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఏమాత్రం అందులో సందేహం లేదు. కాబట్టి పంచమ స్థానంలో మంచి పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా గమనించవచ్చు. ఇకపోతే షష్ఠ స్థానం అనేది మేషరాశి అవుతుంది. మేషరాశి షష్ఠ స్థానం అయినప్పుడు అది కుజక్షేత్రం అవుతుంది. ఆ కుజక్షేత్రంలో గురు తాలూకా ప్రభావం 6వ స్థానంలో గురువు ఉండడం వల్ల అంత మంచిది కాదనే మనం చెప్పుకోవచ్చు. కానీ 3, 6, 11లో పాపగ్రహాలు అనేవి ఉండాలి. నైసర్గిక శుభగ్రహం అయినటువంటి గురునికి అది 6వ స్థానం మంచిది కాదని మనం చెప్పుకోవచ్చు. కానీ 6వ స్థానంలో గురుడు ఉండడం వల్ల శత్రువులు రుణం తలక క్షేత్రం అది. ఒకవేళ రుణాలు ఎక్కువగా ఉన్నట్టయితే అవి తీరిపోయే అవకాశాలు కూడా గురు తలక ప్రభావం వల్ల ఉంటాయి. శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. శత్రుత్వాలు కూడా అంతగా మనకి దెబ్బతీయవు. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా స్వక్షేత్రం కుజుడు తలక క్షేత్రం. గురుడికి కుజుడు మిత్రుడు కాబట్టి అక్కడ కూడా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగానే ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ గురు మహాదశ గురు అంతర్దశలో దీని ప్రభావం చూపిస్తుంది. ఆ గురు మహాదశకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కూడా ముహూర్త విభాగంలో చెప్పినట్లు చిన్న చిన్న పరిష్కారాలు చేయించుకుని ఈశ్వరారాధన చేయించుకుంటే ఆ గురు తాలూకా ప్రభావం మాత్రం మనం తొలగించుకోవచ్చు.